హాయ్ గైస్, పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ అప్డేట్స్ అయితే వచ్చేసింది అనమాట. హీరో వచ్చేసి పవన్ కళ్యాణ్ అని చెప్పుకోవచ్చు, హీరోయిన్ శ్రీలీల, డైరెక్టర్ వచ్చేసి హరిశంకర్ అని చెప్పుకోవచ్చు అనమాట. సో ఈ మూవీలో ఇంట్రెస్టింగ్ లీక్ అయితే బయటకు వచ్చింది. హరిశంకర్ మాట్లాడుతూ డ్రాగన్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో డ్రాగన్ డైరెక్టర్ ఏం చెప్పారంటే, ఒకవేళ నేను పవన్ కళ్యాణ్తో సినిమా తీస్తే తను కార్ పైన కూర్చున్న సీన్ అయితే పక్కా ఒకటి నేనైతే ఇంప్లిమెంట్ చేస్తాను అని చెప్పారనమాట. సో అప్పుడైతే హరీష్ గారు అందుకొని మీరు తీయాలనుకుంటున్నారేమో, ఆల్రెడీ నేను తీసేసానని చెప్పేశారనమాట. ఉస్తాద్ భగత్ సింగ్ లో ఈ సీన్ అయితే ఉంటుంది, అది మీకు పూనకాలు తెప్పిస్తుందా అన్నారని చెప్పుకోవచ్చు అనమాట. సో ఎందుకంటే తను ఆల్రెడీ ప్రీవియస్ ఎలక్షన్లో తను అట్లనే కార్ రోడ్ షో చేసేటప్పుడు తను కార్ పై నుంచి కార్ కాదు, జీప్ పై నుంచి తను వచ్చారని చెప్పుకోవచ్చు అనమాట. జీప్ సీన్ అయితే పెట్టారు. జీప్ పై కూర్చుని తను ఒక సీన్ అయితే ఉంటుంది కదా. సో ఎలక్షన్ స్టంట్ లో అది ఒక భాగమేనని చెప్పుకోవచ్చు అనమాట. తను ఎలాగైతే అప్పుడు వచ్చారో ఇప్పుడు కూడా అదే విధంగా రాబోతున్నారని చెప్పుకోవచ్చు. ఇది మీరు థియేటర్లో చూస్తే పూనకాలే అని చెప్పుకోవచ్చు అనమాట. సో మీరు ఇన్ని రోజులు చీరు లీక్స్ అనుకున్నారు, కానీ ఇప్పుడు నేను హైస్ట్ లీక్ కూడా ఒకటి చేస్తున్నాను అని చెప్పారనమాట. సో ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేసి డిఎస్పి గారు, మన చోటకి నాయుడు కూడా కెమెరామ్యాన్ గా వర్క్ చేశారని చెప్పుకోవచ్చు అనమాట. సో ఈ మూవీపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. ఈ మూవీ పక్కా హిట్ అవుతుందా లేదా అని కామెంట్ చేయండి. ఉస్తాద్ భగత్ సింగ్, వీళ్ళిద్దరి కాంబినేషన్లో వచ్చిన గబ్బర్ సింగ్ ఎంత హిట్ అయిందో మనం చూసాం. సో దాని తర్వాత ఇది నెక్స్ట్ కాంబో అని చెప్పుకోవచ్చు అనమాట, హిట్ కాంబో. సో ఇది కూడా ఇండస్ట్రీ హిట్ అయినా లేకపోతే రీజనల్ మూవీ హిట్ అయినా అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.